19 అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19 అధ్యాయం. అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఇక్కడ అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని దేవుడు మరి సిలువేసి అతని అంటే కాలాన్ని సిలువేస్తారని తెలుసు. అలాగే దేవుడు అప్పటికి కూడా మొత్తం అంతటి కూడా అనేక శ్రమలు అనుభవించారు. దేవుని కాళ్ళలో రేకులు తనని సిలువ నుంచి కొరడాలతో కొట్టి అక్కడ వీధుల వెంట దేవుని అనేకమైన చిత్రహింసలు ఇక్కడ పెట్టారు. ఇది అయ్యో మాటగా దేవుడు ఉదయకాలం నుండి సిలువలో తనటువంటి భారాన్ని మోస్తూ ఎంతగానో తన శ్రమలను ప్రజలు పెట్టినటువంటి ఆ నిందలు భరిస్తూ దేవుడు చాలా నిరీక్షణతో ఆయన ఈ మాట పలికినట్టుగా మనము గమనించవచ్చు. వాక్యాన్ని బట్టి అప్పుడు కూడా సమాప్తం అయిపోయిందని దేవుడు ఎరిగాను, నేను దప్పికొంచున్నాను. ఈ దప్పిగా దేవుడు శారీరక దప్పిగా మళ్ళీ మానవాళి ఆత్మరక్షణ కొరకు కూడా తెలియజేస్తుంది. శారీరక దప్పిక అంటే తీవ్రమైన ఎండలో దేవుడు సిలువేసి శారీరకంగా కూడా ఆయన ఎంతగానో దాహంలో ఉండొచ్చు. అలాగే దేవుడు ఆత్మల కొరకు కూడా తన భారాన్ని ఇక్కడ ఈ మాటలు వెల్లడి చేస్తున్నారు. ఎందుకు? మనందరము త్రోవ తప్పిపోయిన గొర్రెల వల్ల ఉన్నాం. ముందు చదువుకున్నాం కదా, త్రోవ తప్పిపోయి దేవుని ఎరకుండా అల్లిచుల వలె చీకటి లోపల చీకటి బంధకాల్లో ఉన్న మనందరి కొరకు దేవుడు వచ్చాడు. అది కూడా ఈ యొక్క దాహం అనే ఒక మాటలో మనకు కూడా తెలియజేస్తుంది. కీర్తనలు 42వ అధ్యాయంలో చూస్తే నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. చుట్టంటే అడవిలో ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి? అడవి నీళ్ళు ఎవరైనా కట్టుకెళ్ళి అడవిలో ఉన్న జంతువులకి ఎవరు కట్టరు. అక్కడ నదులు ఎక్కడైనా ఉంటే వాటర్ ఆ ప్రవాహాలు ఎక్కడున్నా ఆహారం వేసి నీళ్లు తాగడానికి అది దాహంతో ఎంతో ఆడుతున్నట్లు పరిగెడుతుంది. అలాగే దేవుడు కూడా మన కొరకు దుప్పి అంట నీళ్ళు వాడులోకి ఎంతగా ఆశపడుతుందో నా కొరకు కూడా నీ కొరకు నా ప్రాణము అంతగా ఆశపడుతుంది. అంటే దుప్పి ఎంతగానే తన ఆహారం తిని దాహం కోసం దేవుడు ఎంత ఎదురు చూస్తుందో దేవుడు కూడా అంట నా బిడ్డలు నశించిపోతున్నారు, నా బిడ్డలు త్రోవ తప్పిపోయారు, వాళ్ళు చీకటి సంబంధంలో ఉన్నారు, నా నిరక్క వాళ్ళ ఇష్టానుసారం